హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే బుధవారం అండి. నేను బుధవారం అంతా దేడుమూల ఇలా ఒకసారి శుభ్రంగా అన్నీ దులిపేసుకొని ఒక మంచి క్లాత్తో అయితే ఫోటోలు దేడుమూలని అయితే తుడిచి పెట్టుకుంటున్నాను. నాకు ఇలా ప్రతిరోజు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లోనే పూసిన మందార పువ్వులు అవి ఉంటాయి. వాటిని కోసుకొచ్చి దేవుడి ముందులా పేర్చి అలా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో అయితే ఎలా నేను పూజ చేసుకున్నానో నా కామెంట్లో కూడా చెప్పండి. నా చెట్టు నిండుగా పువ్వులు అయితే పూస్తాయండి ప్రతిరోజు కూడా. నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అన్నా పువ్వులు పూయడం అన్నా. కొన్ని కోసేసరికి బుట్టంతా అయితే నిండిపోయిందండి. నా పువ్వులు అంత బాగా అయితే పూస్తూ ఉంటాయి. ప్రతిరోజు నేను అట్లకేం చేయను, ఓన్లీ ఒక్క నీళ్ళు అయితే పోస్తాను. దేవుడి మూలకి సరిపడా పువ్వులన్నీ కోసి తెచ్చుకున్నాను. బుధవారం కదా, వినాయకుడికి అయితే మందార పువ్వు సమర్పించుకొని తర్వాత లక్ష్మీదేవికి పసుపుతో చేసుకున్న గణపతికి అయితే ఎర్ర మందార పువ్వులు చాలా ఇష్టం కదా, సమర్పించేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇలా చెట్టుని తెంపిన పువ్వులతో పూజ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. నేను పెద్దగా ఎప్పుడు పువ్వులైతే కొనుక్కోనండి, ఇలా ఇంట్లోనే సరిపోతాయి. మీరు కూడా చిన్న కొమ్మనైతే ఏ కుండీలో వేసుకుంటే చాలా బాగా ఇలా దేవుడికి సరిపడా పువ్వులు పూస్తాయి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పూజా విధానం ఎలాగుందో కామెంట్లో అయితే తెలపండి. నేను శనివారం పూజ కూడా చేస్తున్నానండి. ఇది ఒక శనివారం చేసిన పూజ. ఈ పూజ చేసిన వారికి మా స్వామివారి మహిమ అయితే కనిపిస్తుందని అన్నారు. నాకైతే నిజంగా కనిపించిందండి. నేను ఒక వారం అయితే స్వామివారికి నా మనసులో ఉన్న సంకల్పం చేసుకున్నాను. తర్వాత నుంచి నేను మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను. 7 వారాలు పూర్తి అయ్యేసరికి నేను అనుకున్న కోరిక అయితే తీరిందండి. స్వామివారి మహిమను అయితే చూపించారు. మీకు కూడా ఏమైనా బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ, సమస్యలు కానీ ఏమైనా ఉంటే ఈ పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. నేను ఈ పూజ ఎలా చేసుకున్నానో ఒక వీడియో అయితే చేశాను. మళ్ళీ ఉద్యాపనం అనేది ఎలా ఇవ్వాలో మీకైతే మరో వీడియో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన పూజా విధానాలు, తెలిసిన విషయాలు అయితే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ అనుగ్రహం కూడా నాపై ఉండాలని, స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆ భగవంతుని సదా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.